హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద న్యూ వీడియో ఆఫ్ సిటీజెడ్. ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే 20,000 బడ్జెట్లో ఉండే టాప్ 10 మొబైల్స్ అయితే మనమైతే ఈరోజు చూస్తున్నాం. ఓకే రండి, ఈ వీడియో లోపల అయితే వెళ్దాం మనం ఇప్పుడు. టాప్ 10 ప్లేస్లో చూసినట్లయితే మనకి టెక్నో పోకోర్ 5G ఉంది. ఇది చూసుకున్నట్లయితే బేసిక్ రేంజ్ ఆఫ్ డిస్ప్లే అండ్ స్టోరేజ్ కెపాసిటీ కెమెరాస్తో వస్తుంది. దీని ప్రైజింగ్ రేంజ్ చూసుకున్నట్లే మనకి 17,000 పడుతుంది. అలాగే మనకి దీంతో బ్యాటరీ బ్యాకప్ కూడా 5500 mAh అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్. టాప్ 9లో చూసుకున్నట్లయితే మనకి ఓపో K13 5G. స్టోరేజ్ ఇది కూడా సేమ్ 128GB. డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.67 inches అండ్ కెమెరా చూసుకున్నట్లయితే మనకి 50 MP అండ్ 60 MP. బ్యాటరీ చూసుకున్నట్లయితే 7000 mAh బేస్డ్ అండ్ మనకి ప్రైజింగ్ రేంజ్ వచ్చి ఇది మనకి 18,000 పడుతుంది. టాప్ 8లో చూసుకున్నట్లయితే మనకు ఉన్నది రియల్మీ 14X 5G. ఇది కూడా సేమ్ 8GB 128 స్టోరేజ్, సేమ్ స్పెసిఫికేషన్సే ఉంటుంది అన్ని. దీంతో మ్యాక్సిమం నేను బడ్జెట్లో ఉండే అన్ని ఫోన్స్ అయితే ఇక్కడ మీకు అయితే ప్రజెంట్ చేస్తున్నాను. ఈ ప్రైజింగ్ రేంజ్ చూసుకున్నట్లయితే మనకి 16,000 అయితే పడుతుంది మనకి. అలాగే దీని ప్రాసెసర్ 6300 డైమెన్సిటీ. టాప్ 7 చూసుకున్నట్లయితే మనకి వివో T4X 5G. ఇది మనకి చూసుకున్నట్లయితే కొంచెం హై వేరియంట్ స్టోరేజ్తో మనకి 17,000 ప్రైజింగ్లో వస్తే ఇది మనకైతే వస్తుంది. అలాగే కెమెరా చూసుకున్నట్లయితే సేమ్ ఐఎస్టీస్ చెప్పినట్లయితే ఉంటుంది ముందు ఫోన్లలాగే. ఎందుకంటే ఇది మీకు బడ్జెట్లో అన్ని ఫోన్స్ ఒకే రేంజ్లో రావాలని నేనైతే మీకు ఇది సెలెక్ట్ చేసుకున్నాను టాప్ 10 ఫోన్స్. టాప్ 6లో అయితే మనకి రెడ్మీ నోట్ 14 5G. ఇది కూడా చూసుకున్నట్లయితే మనకి సేమ్ అదే స్పెసిఫికేషన్స్ వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్న మొబైల్స్ అన్నీ ఆల్ రౌండర్స్, అంటే మనం దాంతో కెమెరాస్, గేమ్స్ అన్నీ మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ టాప్ 5లో మనకి మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ అయితే మనకుంది. ఇది ప్రైజింగ్ చూసుకున్నట్లయితే మనకి 19,000 రూపీస్ పడుతుంది మనకి. అలాగే మనకి దీంతో చూసుకున్నట్లయితే గేమింగ్కి అయితే ఇది కొంచెం బాగుంటుంది అనే విధంగా మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం. టాప్ 4కి అయితే మనం ఇప్పుడు చూసినట్లయితే మనకి ఐక్యూ Z9S 5G. ఇది మనకి ప్రైజింగ్ చూసినట్లయితే 18,925 అండ్ సేమ్ దీనికి సేమ్ స్పెసిఫికేషన్స్. ఏమంటే ఇందులో మనకి కొంచెం బ్యాటరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంకా కొంచెం బెటర్ బ్యాకప్తో. అలాగే ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టాప్ 3లో మనకి పోకో X7 5G అయితే ఉంది. బెస్ట్ గేమింగ్ ఫోన్ అయితే మనకి ఇదే అని సజెస్ట్ చేయొచ్చు. గేమింగ్ పరంగా దీనికి పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది, కానీ కెమెరా రిమైనింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇది కొంచెం డల్గా ఉంటుంది. దీని ప్రైసింగ్ రేంజ్ చూసుకున్నట్లయితే 16,000 ఉంది. అలాగే ఇప్పుడు మనకి టాప్ 2లో ఉండేది శాంసంగ్ గ్యాలక్సీ M35 5G. ఇది మనకి చూసుకున్నట్లయితే స్టోరేజ్లోను డిస్ప్లేలోను ఓవరాల్గా అయితే మనకి ఇది చాలా బాగుంటుంది. ఇది మనకి 17,990 అయితే పడుతుంది బడ్జెట్లో. ఓకే, టాప్ 1లో అయితే మనకు ఉండేది ఏమంటే అదైతే కొంచెం అన్ని రేంజ్ దాటి బాగుంది. టాప్ 1లో మనకి CMF బై నథింగ్ ఫోన్ 2 ప్రో. ఓకే, ఇది మనకి బడ్జెట్లో అయితే 19,000 రూపీస్లో వస్తుంది. సో ఇది అన్ని విధాలుగా కొంచెం బెటర్గానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.